హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేసేయండి. ఇంకా డైలీ వీడియోస్ పెడతాను అని చెప్పాను కదా, ఇంకా అందుకనైతే నేనైతే వీడియోస్ అయితే పెడతాను. డైలీ కంపల్సరీగా అందరూ అయితే వీడియోస్ అయితే చూడండి. ఏదో ఒక టైంలో అయితే మోస్ట్లీ ఈవినింగ్ టైంలో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. మార్నింగ్స్ అయితే చూడాలి. మార్నింగ్ అంటే ఎడిటింగ్ అది కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఈవినింగ్ లోపు నేను ఎడిట్ చేసేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ వీడియోస్ అయితే పాతదనమాట, అట్లాగే ఉన్నాయి, అప్పుడు తీసి పెట్టాను కదా. ఇంకా అవన్నీ అయితే ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. ఎడిటింగ్లో ఆగిపోయాయి అనమాట. ఇంకా అవన్నీ అయితే అలాగా ఉండిపోయాయి. ఇంకా ఆ వీడియోస్ ఉన్నాయి కదా, ఓకే ఇవి కూడా పెడదాంలే అని చెప్పి ఇంక ఇవైతే పెడుతూ ఉన్నాను. ఇంక ఇవన్నీ 1 డే తీసినవి కాదండి, 1 వీక్లో ఎప్పుడో తీసినవి అనమాట. ఇవన్నీ కొంచెం నాన్ వెజ్లే ఉన్నాయి. ఈ వీడియో మొత్తం నాకు తెలిసి ఏ రోజు చేశానో కూడా అస్సలు గుర్తులేదు నాకు మాత్రం. ఇవన్నీ ఏదో వీక్ మొత్తం కలిపి వ్లాగ్ అనుకోండి ఇది మొత్తం నాకు తెలిసి. ఇంకా 1 డే ఏమో ఆమ్లెట్ వేసుకున్నాను, ఇది ఆకుకూర పులుసు చేశాను, 1 డే అయిపోయింది. ఇంకా మటన్ది మాత్రం ఏదో సండే చేసుంటాను నాకు తెలిసి. మోస్ట్లీ సండే తప్ప ఇంకెప్పుడు చేయను నేను. ఇంకా సండే మటన్ ఏదో కర్రీ చేసి పెట్టున్నాను. ఇంకా ఇది ఎప్పుడో మరి. ఇంకా ఇదైతే లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే నేను. మార్నింగే లేచేసి ఇంకా అంటే లంచ్ బాక్స్ అనుకుంటే ఇంకా మార్నింగే లేచేసేయాలి. ముందే అనుకోవాలన్నమాట కర్రీ ఏం చేయాలి ఏంటి అనేది ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఇంకా ఆ రోజైతే నేనైతే ఇంకా ప్రాన్స్ ఉన్నట్టున్నాయి, ఇంకా ప్రాన్స్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంకా ప్రాన్స్ అయితే చేస్తూ ఉన్నాను. నాన్ వెజ్ చేయాలి పొద్దున్నే బాక్స్కి, టైమే సరిపోతుందా లేదా అనుకుంటే అట్లా ఏమి ఉండదండి. చాలా ఈజీ. నాన్ వెజ్జే ఒక్కోసారి ఈజీ అనిపిస్తుంది. బిర్యానీ కూడా నాకు చాలా ఈజీ అయిపోతుంది ఒక్కోసారి. మార్నింగ్స్ బిర్యానీ చేయమంటే ఎంత హ్యాపీగా చేస్తానో, ఎందుకంటే సింపుల్గా అయిపోతుంది. ఇవన్నీ వెజ్జీస్ కట్ చేసి ఇవన్నీ పెద్ద చిరాకు అయిపోతుంది. నాకైతే బిర్యానీయే ఈజీ అనిపిస్తుంది. నాగా అదనమాట. ఇక్కడైతే ప్రాన్స్ కర్రీ ఎలా చేశాను ఏంటి అన్నది సింపుల్గా నా వేలో నేను ఎలా చేశాను అన్నదైతే మీకైతే చూపించేస్తున్నాను, చూసేయండి. అంటే ఎవరికి వచ్చిన పద్ధతిలో వాళ్ళు చేసుకోవచ్చు. నేను ఇలా చేస్తున్నాను అని మాత్రమే చూపిస్తున్నాను. మీకు ఇష్టమైతే చెయ్యండి నచ్చితే, లేదనుకుంటే మీ ప్రాసెస్ మీరు ఫాలో అయిపోవచ్చు. ఇక్కడైతే సింపుల్గా ఆయిల్ పెట్టేసి తాలింపు అయితే వేసేసుకున్నాను. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ కొంచెం సాల్ట్ వేసేసి ఆనియన్స్ కూడా అయితే వేయించేసుకుంటున్నాను అనమాట, కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసుకోవడానికి పొయ్యి మీద పెట్టాను కదా, ఆల్రెడీ ఇంకో పొయ్యి మీద ఆల్రెడీ పెట్టేశాను కదా. రొయ్యలు ఆగిస్తూ ఉన్నాను అనమాట. ఆగించడం అంటారు, ఒక్కొక్కరి దగ్గర ఏమంటారో తెలియదు, కానీ మేమైతే ఆగించడం అంటాము. దాంట్లో కూడా కొంచెం పసుపు, సాల్ట్, కారం వేసుకుంటే వేసుకోవచ్చు. కొంచెం అంత ఆయిల్, అల్లం పేస్ట్ అందులో వేసుకోవాలి. నేనైతే వెయ్యను కర్రీస్లో మ్యాక్సిమం. నాన్ వెజ్ అయినా కానీ నేను ప్రాన్స్లో అయితే వెయ్యము. మేము ఆగించేటప్పుడు వేస్తాము, దాంట్లో కూడా ఒక్కోసారి వెయ్యను. వెయ్యకపోయినా మనకి నీచు వాసన అలా ఏమి ఉండదు అనమాట, బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా టమోటా కూడా అయితే ఇంకా ఇలా చిన్నవైనా కట్ చేసుకోవచ్చు. మనం మిక్సీ తిప్పి వేసుకున్న ఇంకా గ్రేవీ బాగా వస్తుంది అనమాట. మిక్సీ తిప్పి వేసేసుకోండి, అది ఈజీ అయిపోతుంది. కొంచెం గ్రేవీలాగా బాగుంటుంది అనమాట. ఇంకా అలా వేసేసుకొని ఇవి కూడా అయితే మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేసుకోవడమే. మ్యాష్ అయిపోతాయి చూడండి, ఎంత బాగా ఉడికిపోయి బాగా అయిపోయిందో, దగ్గరగా వచ్చేసింది. ఇలా వచ్చేసాయి కదా, ఇంకా మనమైతే వెజ్జీస్ వేసేసుకున్నాం. అది దోసకాయ, మునక్కాయ, మామిడికాయ అనమాట. కొంచెం మామిడికాయ ఉంటే ఇంకా అది కూడా అయితే వేసేస్తూ ఉన్నాను నేను. మనకు కావాలంటే మామిడికాయ లేదు అనుకున్నా వేసినా కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు అనమాట. కొంచెం పులుపు తగులుతున్నట్టు, కొంచెం పులుసులాగా, అంటే కర్రీ కొంచెం ఫ్యామిలీ ఉన్నప్పుడు సరిపోవాలనుకుంటే కొంచెం పులుసులాగా ఉంచుకున్నా సరిపోతుంది అనమాట. అలా కూడా చేసుకోవచ్చు, చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా మామిడికాయ కొంచెం వేసాను అనమాట, కొంచెం జస్ట్ అలా పులుపు, కొంచెం ఇగురులాగా. ఇదేంటంటే ఇప్పుడు మన కర్రీలాగా ఇట్లా చేసి పెట్టినా కానీ కొంచెం పులుసులాగా ఉన్నా కానీ మధ్యాహ్నానికి మాత్రం దగ్గరగా అయిపోయిద్ది అనమాట. ఎక్కువ వాటరీగా లేకపోతే కర్రీలాగా పులుసులాగా అలా ఏమి ఉండదు. ఇవి కూడా వేసేసాను కదా, ఇంకైతే ప్రాన్స్ కూడా అయితే ఇందులో వేసేసాను. మనం ఆగిచ్చి పెట్టుకున్న ప్రాన్స్ కూడా ఇందులో వేసేసి ఇంకా మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, కారం ఇవైతే మనకి ఎంత కావాలో మనం ఎంత తినగలుగుతామో అంత అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే అనమాట.
చూడండి ఇలాగే బాగా దగ్గరగా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం కర్రీ యమ్మీగా ఉంటుంది. ఇంకో పక్క అయితే ఇంకా ఇది ఇలా పెట్టున్నాను. ఇంకో పక్క రైస్ కూడా అయితే ఇలా ఉడికిపోతూ ఉంది. ఇంకా మన కర్రీ అయితే ఇందులో అయితే మనకి గ్రేవీకి ఎంత పులుసు ఎంత కావాలి అనుకుంటున్నామో అంత వాటర్ అయితే ఇందులో పోసేసుకోవాలి. నేనైతే 1½ గ్లాస్ దాకా అయితే వాటర్ అయితే పోసుకున్నాను. ఎందుకంటే మునక్కాయ మనం మగ్గబెట్టి అలా ఏం వేయలేదు కదా, ఇలా పచ్చిగానే వేసాం కాబట్టి కొంచెం మునక్కాయ ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. మనకి దోసకాయ ఇవి అంత ఎక్కువ టైం ఏం పట్టదు. ఆల్రెడీ ప్రాన్స్ అయితే ఆవగిచ్చి పెట్టాం కాబట్టి ప్రాన్స్ కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. ఓన్లీ మునక్కాయ వరకే మనకి టైం పడుతుంది ఉడకడానికి. ఇంకా నేనైతే ఆ మునక్కాయ ఉడకడానికి సరిపడా అన్ని వాటర్ అయితే మనం ముక్కలు మునిగేలాగా అయితే వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. ఇంకొక సగం ½ గ్లాస్ అయితే ఇంకా పోసుకున్నాను అనమాట. మునక్కాయ ఉడకాలి కాబట్టి ఇంకా అది కూడా వాటర్ అయితే పోసేసుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గనిచ్చేసుకోవడమే అనమాట. మనకి గ్రేవీ ఎంత కావాలో ఎంత దగ్గరికి కావాలో అంత అయితే వాటర్ పోసేసుకున్నాను నేనైతే మాత్రం. నేను చూపిస్తున్నాను ఏ గ్లాస్తో పోసుకున్నాను అన్నది. నేను ఇలా వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో అయితే 1½ గ్లాస్ దాకా వాటర్ అయితే పోసుకున్నాను. ఇంకా మునక్కాయ ఉడికితే సరిపోతుంది అనమాట. ఇది ఫైనల్గా అయితే ఒక ఇదేంటి మసాలా ఉంటుంది, మసాలా అయితే వేస్తాను. అదే చికెన్లోకి వీటిలోకి కూడా వేస్తాం కదా, ఆ మసాలా అయితే వేస్తే మాత్రం చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ చూసారో వాటర్ అయితే పోసేసుకున్నాను కదా, ఇంకా మూత పెట్టేసి 10 మినిట్స్ అలా వదిలేసేయడం అంట. ఫ్లేమ్ కూడా హైలోనే పెట్టేసేసి వదిలేయడమే. ఇంక తర్వాత అయితే 10 మినిట్స్ తర్వాత అయితే ఇంకా ఓపెన్ చేసుకొని మన కర్రీ ఎంతవరకు వచ్చింది, ముక్క ఉడికిందా లేదా దోసకాయ అన్నది అయితే చూసుకుందాము. జస్ట్ అలా ఉడికితే సరిపోతుంది. ఇంకా తర్వాత అయితే ఇప్పుడైతే ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం మసాలా అయితే ఇప్పుడే వేసేస్తే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. అందుకని మసాలా కూడా అయితే నేనైతే ఇప్పుడే వేసేస్తాను అనమాట. మసాలా వేసేసి మళ్ళీ మూత పెట్టేసి మంచిగా మగ్గనిచ్చేసేయడమే. మనకి గ్రేవీకి సరిపడా ఎంత కావాలో బాగా దగ్గరికి రావాలనుకుంటే బాగా దగ్గరికి గుజ్జులాగా అయిపోయేలాగా కొంచెం వాటర్ కొంచెం ఉంచుకుంటే మనకి మధ్యాహ్నానికి మనం తినే టయానికి అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ కొంచెం పులుసులాగా ఉంచుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ అయితే చూసారా, నేనైతే మసాలా కూడా అయితే వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మళ్ళీ మగ్గనిచ్చేస్తే, అంటే సిమ్లో పెట్టి అలా ఏం లేదండి, మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసి కర్రీ అయితే మగ్గనిచ్చేసుకోవడమే. ఇంకా మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవడమే, అయిపోతుంది మన కర్రీ. ఓ పక్క వంట చేసుకుంటానే ఇంకా బట్టలు అయితే నిన్న ఆరేసి ఉన్నవి తీసేసాను అనమాట. ఇంక ఇక్కడైతే మొత్తం మడతేసి పెట్టాను. ఇంక ఇవైతే సర్దేసేయాలన్నమాట. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి పని చేసుకుంటానే ఉండాలి. ఇంకా కంటిన్యూస్గా కొంచెం కూడా గ్యాప్ అయితే ఉండదు. ఇంకా మార్నింగే అంతా సర్దేసుకున్నాను అనమాట మొత్తం. ఇంకా అన్నీ పడేసి ఉంటుంది కదా బొమ్మలు అవన్నీ, ఇంకా అవన్నీ సర్దుకుంటా ఉన్నాను అనమాట. ఇంక ఈ బాల్స్ అవన్నీ అయితే ఎక్కడ వేసినా కింద పడిపోతూనే ఉంటాయి. ఇంకా అవైతే ఇంకా అలా వదిలేసాను. ఇంకా సోఫాలో క్లాత్ అవన్నీ అయితే నీట్గా తీసేసి ఇదిలిచ్చేసి వేసేసాను అనమాట. ఇంకా అదైతే హౌస్ ఎత్తి పైన పెట్టాను, మళ్ళీ చిమ్ముకోవడానికి ఇబ్బంది లేకుండా. ఇంక ఇక్కడైతే బట్టలు అయితే మడతేసాను. ఇంక ఇవి తీసుకొని వెళ్ళి అయితే సర్దేసేయాలి. ఇంకా కిచెన్ పరిస్థితి అయితే ఇట్లా ఉంది ప్రస్తుతానికి. ఇంకా వంట అంతా అయిపోయాక మొత్తం అయితే క్లీన్ చేసేసేయాలి. ఇంకా కర్రీ అయితే అయిపోవస్తుంది అనమాట. కర్రీ మాత్రం ఎవరైనా ఇలా ట్రై చేయలేదు అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. సో అంటే అన్నీ వేసి కర్రీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. మనం ప్రాన్స్ ఒక్కటి కూడా కర్రీ చేసుకుంటాము, ఇది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం. ఇంకా అలా పనులు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. పిండ్లు అయితే అన్నీ అయిపోయాయి, దోశ ఇడ్లీ బ్యాటర్ అయితే. ఇంక ఇప్పుడైతే సేమియా ఉప్మా అనుకుంటున్నాను, చూడాలి మరి. ఇంకా అది చేసేస్తే ఇంకా టిఫిన్ పని అయితే అయిపోతుంది. ఇంకా తర్వాత స్నానం చేసి పూజ అయితే చేసేసేయాలి. ఇంక మార్నింగే తొందరగా అన్నీ ఫినిష్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. పూజ కూడా మార్నింగే చేసేద్దాం అనుకున్నాను. ఈ మధ్య ఎక్కడ కుట్టి హాలిడేస్ ఇచ్చిన కాడ నుంచి మార్నింగ్ పూజ చేయడమే అస్సలు అవ్వట్లేదు అనమాట. ఇంకా ఈవినింగ్స్ ఒక్కోసారి లేట్గా 11కి 11:30కి అలా కూడా చేస్తూ ఉన్నాను. అలా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఇంక ఇవైతే సర్దేసుకుందాం వెళ్ళేసి.
ఇంకా చూడండి కర్రీ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఆపేసాను అనమాట. ఇది ఇంకా దగ్గరగా అయిపోతుంది అనమాట మనం ఆఫ్టర్నూన్ టయానికి. ఇంకా మసాలా అయితే వేసేసాను కదా, లాస్ట్ వేసేసి ఒక 5-6 మినిట్స్ అయితే మూత పెట్టి బాయిల్ చేసేసాను అనమాట. కర్రీ అయితే అయిపోయినట్టే. ఓకే. స్టాప్. పైకి స్టాప్. గుడ్ జాబ్. ఇంకా ఇక్కడైతే చూసారా, ఇక్కడ సాటర్డేస్ పూజ చేసుకుంటాం కదా, అది చూసి ఏమో కూడా ఇక్కడ ప్లాంట్కుల్లా ఫ్లవర్స్ అవన్నీ వేసి పూజ చేస్తుంది అనమాట. ఇంక ఇలాగే చేస్తూ ఉంటుంది, ఫ్లవర్స్ అన్నీ అలా వేసి. నమస్కారం పెట్టుకుంటా. ఇంక ఇలా ఏమో పూజ చేసేదాన్ని. ఇంక అక్కడ హారతులు ఇచ్చి అలా చేసి ఇలా చేసి బొట్లు అలా తీసుకొచ్చి మాకైతే పెడతా ఉంటుంది. ఇంక మేమైతే సాటర్డే ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాం. ఇదంతా పాత వీడియోలు అండి, ఇవి ఇప్పుడైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.